పురుషులకు పొదుపు సంఘాలు ఎంత రుణం ఇస్తారంటే మహిళలకు డ్వాక్రా గ్రూపులు ఉన్నట్లుగా ఆంధ్రప్రదేశ్లో అసంఘటిత రంగంలో పురుష కార్మికుల కోసం పొదుపు సంఘాలు ఏర్పాటవుతున్నాయి. పట్టణాలతో పాటు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు డ్వాక్రా డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్ పథకాన్ని 1982లో ప్రారంభించారు. మహిళల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచేందుకు వారికి స్వయం ఉపాధి కల్పించడమే ఈ డ్వాక్రా పథకం ముఖ్య ఉద్దేశం. డ్వాక్రా గ్రూపు మహిళలకు తక్కువ వడ్డీతో రుణ సౌకర్యం ద్వారా జీవనోపాధి అందించడమే లక్ష్యంగా ఆ పథకాన్ని కేంద్రం అమల్లోకి తెచ్చింది. ఇప్పుడు పట్టణాల్లో అసంఘటిత రంగంలో పనిచేసే పురుషులకు కూడా అదే మాదిరి స్వయం శక్తి బృందాలు ఏర్పాటు చేసి రుణాలు అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మిషన్ ఫర్ ఎలిమినేషన్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్ మెఫ్మా పురుషుల స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేస్తుంది. విజయవాడ, విశాఖలో మెఫ్మా పైలట్ ప్రాజెక్టు ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా మొదలు కానున్న ఈ పథకానికి సంబంధించి రాష్ట్రంలోని విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఇప్పటికే 2841 గ్రూపులను ఏర్పాటు చేసినట్లు మెఫ్మా మేనేజింగ్ డైరెక్టర్ తేజ్ భరత్ వెల్లడించారు. జాతీయ పట్టణ జీవనోపాధుల మిషన్ 2.0 గైడ్లైన్స్ ప్రకారం మహిళల స్వయం సహాయక గ్రూపుల మాదిరిగా పురుషులకు కూడా రుణాలను అందించేందుకు తోడ్పాటు అందిస్తామని తెలిపారు. అసంఘటిత రంగ కార్మికులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందేలా ఈ పథకాన్ని రూపొందించారని తేజ్ భరత్ తెలిపారు. గ్రూపులో ఎంతమంది ఉండాలంటే కనీసం 5 పురుషులతో గ్రూపు ఏర్పాటు చేయాలి. గరిష్టంగా ఎంతమంది అయినా ఉండొచ్చు. ఒక గ్రూపుగా ఏర్పడితే బ్యాంకులు రుణాలను అందజేస్తాయి. ఆ మొత్తాలను తిరిగి వాయిదాల రూపంలో చెల్లించవచ్చు. ఎంత రుణం వస్తుందంటే ప్రతి సభ్యుడు నెలకు కనీసం 100 రూపాయల పొదుపు చేయాలి. ఉదాహరణకు 5 సభ్యులు ఓ గ్రూపుగా ఏర్పడి 3 నెలల పాటు క్రమం తప్పకుండా పొదుపు చేస్తే ప్రభుత్వం రివాల్వింగ్ ఫండ్ కింద 25,000 అందిస్తుంది. ఈ మొత్తంతో 6 నెలల పాటు క్రమం తప్పకుండా గ్రూప్ సభ్యులు పొదుపు చేస్తే అకౌంట్లో ఉన్న మొత్తానికి ఫస్ట్ లింకేజీ కింద బ్యాంకు 6 రెట్లు రుణం అందిస్తుంది. ఆ రుణానికి వడ్డీ మాఫీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే అందిస్తాయి. ఈ 6 రంగాల్లోని కార్మికులకు రుణాలు భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులు, తోపుడు బండ్లు, రిక్షా కూలీలు, గిగ్ వర్కర్సు, స్విగ్, జొమాటో వంటి ఆన్లైన్ సంస్థల్లో పనిచేసేవారు, వెస్ట్ వర్కర్సు, పారిశుద్ధ్య కార్మికులు, డొమెస్టిక్ వర్కర్సు, ఇళ్లలో పనిచేసే వాళ్ళు, తోటమాలీలు, కేర్ వర్కర్సు, వృద్ధులకు సహాయకులుగా పనిచేసే వాళ్ళు, పిల్లల సంరక్షణ కేంద్రాల్లో పనిచేసేవారు. NULM 2.0 గైడ్లైన్స్ మేరకు ఆ 6 సంఘటిత రంగాల్లో కార్మికులకు రుణాలను అందజేస్తామని మెఫ్మా MD తేజ్ భరత్ తెలిపారు. ఉపాధి పెంపే లక్ష్యం ఇలా పొదుపు సంఘాలను ఏర్పాటు చేయడం ద్వారా పురుషుల్లో పొదుపు అలవాటును మరింతగా పెంచవచ్చు. ఇక బ్యాంకుల నుంచి ఇప్పించే రుణాల ద్వారా వారి ఆర్థిక స్థితిగతులు మరింతగా మెరుగుపడతాయని భావిస్తున్నాం. అప్పుడు పైలట్ ప్రాజెక్టుగా విజయవాడ, విశాఖలో గ్రూపులు ఏర్పాటు చేస్తున్నాం. అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి పట్టణాల్లో కూడా వర్క్ మొదలు పెట్టాం. రాష్ట్రమంతటా అన్ని చోట్ల ఇలా పురుషులకు పొదుపు సంఘాలు ఏర్పాటు చేయిస్తాం అని మెఫ్మా MD తేజ్ భరత్ తెలిపారు. ఇది నేటి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియపరచండి. చూసిన వారు వెళ్ళిపోకుండా తప్పనిసరిగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రికమెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేస్తారని కోరుతూ సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్.